సో, ఒక విషయం తెలుసా మీకు? ఇండియాలో ఇప్పుడు డయాబెటిస్ ఉన్న వాళ్ళ సంఖ్య ఎంత అంటే అప్ టు 2023 వరకు 10,00,00,000 మంది. సో, ఇప్పుడు ఇవాళ 2025 కాబట్టి ఇంకొక 3, 4,00,00,000 మంది పెరిగింటారు. అంటే టోటల్ 15,00,00,000 మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. 2023 వరకు చూసుకుంటే గనక ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసర్చ్ వాళ్ళు చేసిన ఇది ప్రకారము 10,00,00,000 మంది మనకు 2023 వరకు బాధపడుతున్నారు. ఒక్క 2 సంవత్సరాలు అంటే 2019-21 కోవిడ్ టైంలోనే 3,5,00,00,000 మంది ఈ డయాబెటిస్ బారిన పడ్డారు. ఈ డయాబెటిస్ బారిన పడ్డానికి ముఖ్యమైన 2 రీజన్‌లు ఇండియాలో చూసుకుంటే గనక ఒకటి డైయటరీ ఫుడ్ హ్యాబిట్స్ ఏదైతే ఉందో అన్‌హెల్తీ డైయటరీ ఫుడ్ హ్యాబిట్స్ వలన అండ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఎటువంటి పని చేయకపోవడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం వలన ఈ డయాబెటిస్ బారిన పడుతున్నారు. 100 మంది మగవారిలో చూసుకుంటే గనక ఇద్దరు డయాబెటిస్‌తో బాధపడతా ఉన్నారు. ఈ డయాబెటిస్ వచ్చింది అంటే గనక బెలనైటిస్ అనే ఒక కండిషన్ వస్తుంది. ఆ బెలనైటిస్ అంటే ఏంటి అంటే అంగం యొక్క ముందలున్న చర్మం వెనక్కి పోకపోవడం వల్ల అక్కడ చిట్లిపోవడం గానీ, లేకుంటే అక్కడ క్యాన్సర్‌గా మారడం గానీ జరుగుతుంది. దీనికి శాశ్వత పరిష్కారం అనుకుంటే గనక కేఎస్ఆర్ స్టాప్లర్ సర్కంసిషన్ అనే సర్జరీ చేయించుకుంటే గనక అది శాశ్వత పరిష్కారంగా మనం భావించొచ్చు. ఎటువంటి పెయిన్ గానీ, బ్లడ్ గానీ, లేకపోతే స్వెల్లింగ్ గానీ ఉండదు. ఇమ్మీడియేట్‌గా డిశ్చార్జ్ అవ్వచ్చు.